మీ యొక్క పిక్సెల్ ల్యాబ్లో ఫాంట్స్ మీరు యాడింగ్ చేయాలనుకోండి. సో యాడింగ్ అవ్వట్ల. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నేమ్ రాశాను. నేమ్ రాసిన తర్వాత ఫాంట్స్ని అయితే నేను ఇప్పుడు యాడ్ చేయాలి. చూడండి, ఫాంట్స్ మీద యాడ్ చేసి మై ఫాంట్స్ మీద క్లిక్ చేసుకొని చేసుకోగా నో డిలీటబుల్ ఫాంట్స్ ఫౌండ్ టు యాడ్ యువర్ కస్టమ్ అని ఎర్రర్ చూపిస్తుంది. అయినా కూడా నేను యాడ్ చేస్తాను. చూడండి, ఇక్కడ యాడ్ చేయడం పోతే ఇవన్నీ నేను టీటీఎఫ్ ఫాంట్స్లోనే మనం యాక్చువల్గా మనం ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. సో ఆ విధంగా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా కూడా మనకి ఏంటరా అంటే ఆ యాప్లో అనేది ఇవైతే యాడ్ కావడం అయితే జరగట్లా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 3 యాడ్ చూపిస్తాను. చూసి ఇక్కడ పైన సెలెక్ట్ మీద క్లిక్ చేయగానే మనకు అయినా కూడా ఫాంట్స్ అయితే రావట్లా. సో ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్నటువంటి పిక్సెల్ ల్యాబ్ని మీరు ఏం చేస్తారంటే అన్ఇన్స్టాల్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇన్స్టాల్ చేసి మళ్ళీ యాడ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు కూడా మీ యొక్క పిక్సెల్ ల్యాబ్లో ఫాంట్స్ ఇన్స్టాల్ అవ్వట్లేదు అంటే మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్లో ఏం చేస్తారంటే పిక్సెల్ ల్యాబ్ అని టైప్ చేసండి. ఏమని చేస్తారు? పిక్సెల్ ల్యాబ్ ఏపీకే అని టైప్ చేయండి. ఏపీకే అని టైప్ చేసి సెర్చ్ చేసేయండి. సెర్చ్ చేయగానే మీరు ఇక్కడ అప్ టు డౌన్ అనే ఒక వెబ్సైట్ కనిపిస్తూ ఉంది. సో ఈ వెబ్సైట్లో పిక్సెల్ ల్యాబ్ ఫర్ ఆండ్రాయిడ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత దీంట్లో ఏదో ఒక వర్షన్, ఓల్డ్ వర్షన్ అండ్ న్యూ వర్షన్, చాలా వర్షన్స్ ఉంటాయి. సో మీరు ఫస్ట్ లేటెస్ట్ వర్షన్ మీద క్లిక్ చేసుకోండి. లేటెస్ట్ వర్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ మీద కనిపిస్తుందా? సో ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీతో పాటు నేను వెయిట్ చేస్తున్నాను. సో డౌన్లోడ్ ఎనీవే మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మీకైతే డౌన్లోడ్ అయితే అవడం అయితే జరుగుతుంటుంది. సో గుర్తుంచుకోండి, మీ యొక్క క్రోమ్ బ్రౌజర్లో తెలుగు టీటీఎఫ్ ఫాంట్స్ అని డౌన్లోడ్ చేస్తేనే ఈ విధంగా శ్రీకృష్ణదేవరాయ ఇవన్నీ ఫాంట్స్ అయితే డౌన్లోడ్ అనేది జరుగుతుంది. సో ఇంకా మీరు అది డౌన్లోడ్ చేయకపోతే నాకు డిస్క్రిప్షన్లో మెసేజ్ చేసినా కూడా ఏ విధంగా ఫాంట్స్ డౌన్లోడ్ చేయాలో మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా? సో మొత్తానికైతే ఈ ఫాంట్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేంత వరకు వీడియో అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫ్రెండ్స్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి వీడియో షేర్ చేయండి. ఓకేనా? సో డౌన్లోడ్ అయింది. పిక్సెల్ ల్యాబ్ మీద క్లిక్ చేశాను. ఇన్స్టాల్ మీద క్లిక్ చేశాను. ఇన్స్టాల్ అవుతూ ఉంది. సో ఇన్స్టాల్ అవుతూ ఉంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఫాంట్స్ని అయితే యాడ్ చేసి మీకు అయితే చూపిస్తాను క్లియర్గా. ఓకేనా? సో ఇన్స్టాల్ అయిపోయింది. ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓపెన్ మీద క్లిక్ చేయగానే మీరు చూడండి ఫ్రెండ్స్, ఆ ఓపెన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఏదో ఒక మ్యాటర్ రాసేద్దాం. ప్లీజ్ రీస్టార్ట్ ద యాప్ అండ్ యాక్సెప్ట్ పర్మిషన్ టు నాట్ సెట్టింగ్స్. పర్మిషన్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయగానే పర్మిషన్స్, ఏవే పర్మిషన్స్ మీద క్లిక్ చేసుకుంటే మనకు అన్నీ కూడా పర్మిషన్స్ ఇవ్వాలి. మెయిన్ పాయింట్ ఇక్కడ ఫైల్స్ అండ్ మీడియా అలో ఇచ్చేసేయండి. ఓకే, అలో ఇచ్చేసిన తర్వాత ఇంకేం అవసరం లేదు, బ్యాక్ వెళ్ళిపోండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ పిక్సెల్ ల్యాబ్ని ఒకసారి అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ మీద క్లిక్ చేసుకోండి. ఒకసారి ఇక్కడ ఆఫ్ చేసి చూపిస్తాను. ఒకసారి చూద్దాం ఎప్పుడైనా ఓపెన్ అవుతుందా లేదనేసి. వెయిట్. ఎస్, ఓపెన్ అయింది చూడండి. ఓపెన్ అవ్వగానే మళ్ళీ మనం ఏం చేయాలంటే ఫాంట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఫాంట్స్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ ఏదో ఒక ఫాంట్, 2 ఫాంట్స్ నేను సెలెక్ట్ చేసి చూపిస్తాను. సో మొత్తానికైతే పర్మిషన్స్ అన్నది ముందు మనం చూసుకోవాలి. పర్మిషన్స్ అనేవి మనం యాడ్ చేసామా లేదా? పర్మిషన్ ఇందాక యాడ్ చేయలేదు. సో మళ్ళీ ఒకసారి అన్ఇన్స్టాల్ చేసేయండి దీన్ని. ఓకే, ఎస్, అన్ఇన్స్టాల్ చేసేసాం. అన్ఇన్స్టాల్ చేయగానే మళ్ళీ ఒకసారి మనం అయితే దీన్ని డౌన్లోడ్ చేసి చూపిస్తాను మీకు. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి చూపిద్దాం.
వెయిట్ అండి, ఇన్స్టాల్ అవుతా ఉంది. ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేయగానే మనకి పర్మిషన్స్ ఏమైనా అడిగితే ఖచ్చితంగా అలో ఇచ్చేసేయండి. ఎస్, నేనైతే అలో ఇచ్చేసాను. అలో ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఫాంట్స్లోకి వెళ్ళండి. ఫాంట్స్, మై ఫాంట్స్ మళ్ళీ వస్తుందో లేదో చెక్ చేద్దాం. ఒకసారి దీంట్లో కూడా ఒకసారి ట్రై చేద్దాం. దీన్ని ఒకసారి మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసి చూస్తాను ఒకసారి నేను. ఏపీకే ప్యూర్ మీద ఒకసారి క్లిక్ చేసుకోండి. ఏపీకే ప్యూర్ మీద క్లిక్ చేసి ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, ఏపీకే ప్యూర్. ఇందాక మనకి అప్ టు డౌన్లో మనకి రిజల్ట్ రాలేదు. ఏపీకే ప్యూర్ దాంట్లో ఒకసారి ట్రై చేద్దాం. లేదంటే pixelbapk.com దీని మీద ఒకసారి క్లిక్ చేస్తుందాం. కొద్ది పైకి స్క్రోల్ చేద్దాం. పైకి స్క్రోల్ చేసిన తర్వాత డౌన్లోడ్ నౌ మీద క్లిక్ చేద్దాం. Pixellab డౌన్లోడ్. వర్షన్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ Pixellab ఆఫీషియల్ డౌన్లోడ్ మీద క్లిక్ చేద్దాం. వద్దు, బ్యాక్ వెళ్ళిపోదాం. Pixellab v2.09 ఇది చూద్దాం ఒకసారి. డౌన్లోడ్ ఎనీవే. డీటెయిల్స్ ఇందాక 2-1-1 ఏపీకి అదే పని చేయట్లేదు. 2-0-7 ఒకసారి ఇప్పుడైతే మనము ట్రై చేస్తున్నాం. ఇందాక 28 సంథింగ్ ఎంబీ, బట్ ఇప్పుడు 36.12 ఎంబీతో మనం డౌన్లోడ్ చేస్తున్నాం. సో ఇది వర్క్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఇన్స్టాల్ మీద క్లిక్ చేశాను. ఇన్స్టాల్ అవుతూ ఉంది. సో మనకి ఇన్స్టాల్ అయిన వెంటనే ఓపెన్ చేసి చూద్దాం. ఇదే, ఎస్, ఓపెన్ మీద క్లిక్ చేద్దాం. ఎస్, అలో ఇచ్చేసేయండి అన్నీ కూడా. అలో ఇచ్చేసిన వెంటనే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫాంట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఫాంట్స్, మై ఫాంట్స్. చూడండి ఫ్రెండ్స్, వచ్చింది. నేను వీడియో అయితే పాస్ చేసి చూపిస్తున్నా మీకు. సో దీంట్లోనే ఇదే వెబ్సైట్లోనే, ఏది వెబ్సైట్ అండి ఇది చూపిస్తా తర్వాత కూడా. సో ఇదే వెబ్సైట్లోనే మనకు
వర్షన్ బట్టి అండి 2.0.9 వర్క్ అవ్వలేదు. నేను ఇందాక నుంచి ట్రై చేశాను. 2.0.7 వర్క్ అవ్వలేదు. కానీ అన్ని అన్ఇన్స్టాల్ చేశాను. కానీ పిక్సెల్ ల్యాబ్ V1.9.9 డౌన్లోడ్ చేసి ఇక్కడ చూడండి, డౌన్లోడ్ చేసి ఇది డౌన్లోడ్ చేసి నేనైతే ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఓపెన్ చేయగానే ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయగానే చూడండి, ఫాంట్స్ అయితే అన్నీ కూడా రావడం అయితే జరిగింది. నేను ఏది ఇన్స్టాల్ చేసానో అవన్నీ ఆటోమేటిక్గా నేను సెలెక్ట్ చేయకపోయినా కూడా ఇవన్నీ ఫాంట్స్ అయితే తెలుగు ఫాంట్స్ అయితే రావడం అయితే జరిగింది. సో వర్షన్ బట్టి, మీ మొబైల్ సపోర్ట్ చేసే వర్షన్ బట్టి మీకు ఇది ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. ఫాంట్స్ డౌన్లోడ్ అవ్వడం, ఫాంట్స్ యాడ్ అవ్వడము ఇవన్నీ కూడా జరుగుతుంది. ఓకేనా. సో ఇందాక చెప్పినట్టు సైట్ ఏది చూపిస్తాను మీకు. సో పిక్సెల్లాబ్ ఏపీకే అని టైప్ చేసి బ్యాక్ వెళ్ళాలా, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. బ్యాక్ వెళ్ళి ఇక్కడ చూడండి, ఇది సైట్ అండి, pixellabapk.com. pixellabapk.com వెబ్సైట్. మీరు ఇందాక సెర్చ్ చేసినట్టు 3 సైట్లు చూశాను. ఇందాక అప్ టు డౌన్లో చూసాము, ఏపీకే ప్యూర్లో చూసాము, రాలేదు. అయినా కూడా ఈ సైట్లో వస్తుంది. ఈ సైట్లో ఒకసారి ట్రై చేయండి మీరు. సో దీని మీద క్లిక్ చేస్తే మీరు పైకి స్క్రోల్ చేయాలి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ నౌ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, డౌన్లోడ్ నౌ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా పై స్క్రోల్ చేస్తే ఇక్కడ 3 వర్షన్లు ఉంటాయి. సో ఈ 3 వర్షన్లో ఓల్డ్ వర్షన్ ఇది మీరు ఇన్స్టాల్ చేసుకొని ట్రై చేయండి. ఓకేనా. వచ్చిందంటే హ్యాపీగా మీరు ఫాంట్స్ అయితే యాడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫ్రెండ్స్, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ కొట్టండి, షేర్ చేయండి. అదేవిధంగా అందరికీ ఉపయోగపడేలాగా షేర్ చేయండి. ఓకేనా. మీరు చేస్తేనే నాకు మోటివేట్గా ఉంటుంది, ఇలాంటి వీడియోస్ మళ్ళీ అప్లోడ్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.